ఇద్దరు సునీల్ కుమార్లు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ, ఈయన బీహార్ క్యాడర్కి సంబంధించినటువంటి సునీల్ నాయక్. 3 రోజుల నుంచి ఈ డ్రామా కొనసాగుతోంది. మరి జనరల్గా ఒక స్టేట్ పోలీస్కి ఇంకొక స్టేట్ పోలీసు జనరల్గా కోఆపరేట్ చేస్తారు. మరి ఇక్కడ ఏంటో మరి బీహార్కి వెళితే వాళ్ళు అరెస్ట్ ఇచ్చేసిన తర్వాత కూడా బీహార్ పోలీసులు ట్రాన్సిట్కు అక్కడ వారెంట్ ఇవ్వలేదని చెప్పేసి కోర్టు వాళ్ళు మళ్ళీ విడిపించుకొని వెళ్ళారు. ఆ తర్వాత నుంచి ఆయన వేరే అబౌట్స్ దొరకటం లేదు. మరి లుకౌట్ సర్క్యులర్స్ అలాగే నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాం అంటున్నారు. ఏపీ పోలీసులు అయితే చాలా పట్టుదలగా ఉన్నట్టుగా కనపడుతోంది. ఇన్ ద మీన్ వైల్ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఈరోజు ఒక ట్వీట్ కూడా చేశారు. ఆయనకు కూడా సడన్గా ఆయన క్యాస్ట్ గుర్తొచ్చింది. మరి అసలు ఆ పోలీసు జ్యుడిషియరీలో మరి ఆ స్థాయి నాయకులు క్యాస్ట్ ఎలా ఉపయోగించుకొని మాట్లాడతారో అర్థం కాదు. ఇప్పుడు అది రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్ కేసు, సరే ఆయన పాత్ర లేదన్నాడు, అంతవరకు బాగుంది. దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కదా. అది ఎలా ప్రూవ్ అవుతుంది? ఆయన పాత్ర లేకపోతే సాధ్యపడదు కదా ఆయన పాత్ర ఉందని ప్రూవ్ చేయటం. కాబట్టి ఈ లోపల ఆయన నేను దళితుడిని కాబట్టి నన్ను టార్గెట్ చేశారు, దళితులు మంచి స్థానాలకు రావటం వీళ్ళకి ఇష్టం లేదు, ప్రభుత్వం కక్ష కట్టింది అన్నారు. అయితే ఆయన బీహార్ క్యాడర్ అయినా కానీ ఆయన పల్నాడుకు సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. సో వాట్ ఈజ్ యువర్ వ్యూ పాయింట్ సార్? ఆయన లేటెస్ట్ ట్వీట్ కానీ లేదంటే కనుక లాస్ట్ 3 days డ్రామా కానీ. సురేష్ గారు, రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్ కేసే ఒక అభూత కల్పనలతో రఘురామకృష్ణరాజు గారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా సరే అప్రదిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున ఆయన చేసిన డ్రామా అది. అందులో ఏ విధమైన నిజాలు లేవు అనేది అందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఆయన కాలు ఇలా బయటికి పెట్టేసి కారులో నుంచి నన్ను ఏదో కొట్టేశారని చెప్పి చూపించుకుంటూ ఆయన ఆ రోజు నుంచి వెళ్ళారు. ఆ రకంగానే ఆ రోజు నుంచి కూడా ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఏమైనా సరే ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు మిలిటరీ హాస్పిటల్ ఇచ్చింది కదా సార్. సార్ ఎడీమా మిలిటరీ హాస్పిటల్ ఇచ్చింది. ఎడీమా మూలంగా కూడా ఇప్పుడు రకరకాల ఇష్యూస్ ఉంటాయి సార్. మీరు ఒకసారి ఆ రిపోర్ట్స్ అవన్నీ చూడండి. చూస్తే అదే ఇప్పుడు ప్రభావతి గారు ఇచ్చిన రిపోర్ట్ కి అదే సుప్రీంకోర్టు ఆవిడకి బెయిల్ కూడా మంజూరు చేసింది. ఇప్పుడు జ్యుడిషియరీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏ కేసు అయినా సరే రకరకాల ఇష్యూస్ ఉంటాయండి. స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే పోలీసు వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు పోలీసుని ఉపయోగించి ఏ విధంగానైనా అరెస్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఏదో ఒక రకంగా కేసు పెట్టి అరెస్ట్ చేయడం అనేది పోలీస్కి మామూలుగానే అలవాటు అయిపోయిన విషయం, మనందరికీ తెలిసిందే. ఈ రోజు కూడా మీరు చూసారు లేదో, పులివెందులో అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా విచారణ చేసి విచారణ రిపోర్ట్స్ ఇవ్వమని చెప్పి ఇమీడియట్ గా ఎన్హెచ్ఆర్సీ నోటీసెస్ ఇచ్చింది. ఎవరైతే పులివెందుల్లో మా కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని కస్టోడియల్ టార్చర్ చేశారో వాళ్ళందరూ కూడా నిన్న ఏసీబీ ట్రాప్ లో సిఐ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఏసీబీ ట్రాప్ లో దొరికారు. మరి ఇలాంటి అవినీతి పరులైన పోలీసులు అధికారం మారగానే పోస్టుల్లోకి వచ్చి ప్రభుత్వం ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు చెప్పినట్లుగా ఎంత దారుణంగా హింసాత్మకంగా ప్రవర్తించడం అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు మీకు అవినీతి పరులుగా ఉంటూ ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ పివి సునీల్ కుమార్ ఇక్కడ వచ్చింది చిన్న చిన్న ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద చేసింది సిఐఎస్ఐ స్థాయి వ్యక్తులు. కానీ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ విషయంలో డైరెక్ట్ గా ఐపీఎస్నే ఆయన టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఒక ఐపీఎస్ అధికారి అంత దారుణంగా అప్పుడు సిట్టింగ్ ఎంపీ అయిన ఒక సిట్టింగ్ ఎంపీని ఆ విధంగా టార్చర్ పెట్టారు అంటే నమ్మశక్యం కాని విషయం. ఎందుకంటే ఐపీఎస్లు ఆ విధంగా అంత దారుణం. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఇస్తే ఇచ్చి ఉండొచ్చు తప్ప వాళ్ళు అంత దారుణంగా వాళ్ళే డైరెక్ట్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. ఈ రకంగా మాట్లాడటం అనేది చాలా తప్పు. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఐపీఎస్ సునీల్ కుమార్ గారు పివి సునీల్ కుమార్ గారు చాలా సార్లు చెప్పారు అసలు ఎటువంటి కస్టోడియల్ టార్చర్ జరగలేదు, రఘురామకృష్ణరాజు గారు కావాలని ఇవన్నీ కూడా మా మీద మోపుతున్న అభియోగాలని చెప్పి నిన్నగాక మొన్న సునీల్ నాయక్ ఇష్యూ జరిగిన తర్వాత కూడా ఆయన క్లియర్ గా మాట్లాడటం జరిగింది. ఆయన చెప్పడం కూడా జరిగింది సునీల్ కుమార్ గారు, నేను మొన్నటి వరకు ఇంకా టైం ఉంది కదా అనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళలేదు,
సో నాది కూడా రిటైర్మెంట్ పీరియడ్ అనేది దగ్గర పడుతుంది కాబట్టి నేను కూడా ఈ విషయం మీద ఖచ్చితంగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. నేను కూడా ముందుకు వెళ్తాను. నేను కూడా న్యాయపరంగా ఎలా ఉంటే అలా ముందుకు వెళ్తానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే సునీల్ నాయక్, సరే సునీల్ నాయక్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ సునీల్ నాయక్ గారు క్లియర్గా ట్వీట్ చేశారు, రఘురామకృష్ణరాజు గారు నాకు కాల్ చేశారు, నేను లిఫ్ట్ చేయకపోతే నాకున్న ఒక ఫ్రెండ్ ద్వారా నన్ను థ్రెటన్ చేయడానికి ప్రయత్నం చేశారు. నువ్వు పివి సునీల్ కుమార్ గారి పేరు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకపోతే నిన్ను అక్యూజ్డ్గా చేర్చుతామని చెప్పి రఘురామకృష్ణరాజు గారు తనకున్న ఒక ఫ్రెండ్ ద్వారా క్లియర్గా ఆయన భయపెట్టడం జరిగిందని చెప్పి ఆ ట్వీట్లో క్లియర్గా ఉంది. అంతేకాకుండా ఆయన మరొక విషయం కూడా చెప్పారు, మీరు రఘురామకృష్ణరాజు గారి కాల్ డైరీ సిడిఆర్ తీస్తే క్లియర్గా ఆయన ఏ ఏ వ్యక్తులు ఈ కేసు విషయంలో ప్రెజరైజ్ చేశారో వాళ్ళందరి కాల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా విచారణ చేస్తే బయటకు వస్తాయని చెప్పి కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా సునీల్ నాయక్ గారు మరో విషయం కూడా చెప్పారు, నేను కరెక్ట్ టైంలో నా దగ్గర ఉన్న అన్ని ఎవిడెన్స్ని కూడా బయట పెట్టి ఇవన్నీ కూడా ఆరోపణలే తప్ప మేము ఎక్కడా కూడా ఎటువంటి తప్పు చేయలేదు అనేది నా మీద ఎవరెవరైతే ఎలా ప్రెజర్ తీసుకొచ్చారో ఆ ప్రెజర్ తీసుకొచ్చిన విషయాలన్నీ కూడా నేను బయట పెడతాను అని చెప్పి ఆయన సునీల్ నాయక్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది సార్ అంటే రఘురామకృష్ణరాజు గారు ఆయన ఎవరినైతే టార్గెట్ చేసుకుంటూ వెళ్ళారో ఆ పివి సునీల్ కుమార్ గారిని కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఈ కేసులో ఇరికించే విధంగా మిగతా అధికారులందరి మీద కూడా ప్రెజరైజ్ చేయడం జరుగుతుంది అనేది క్లియర్ కట్గా అందరికీ అర్థమవుతున్న విషయం. నిజంగా ఆయన ఎటువంటి తప్పు చేయకపోతే రఘురామకృష్ణరాజు గారే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సునీల్ నాయక్ గారు చేసిన ఆరోపణలపై నేను ఎప్పుడూ కూడా సునీల్ నాయక్ గారికి ఫోన్ చేయలేదు, ఇదిగో నా సిడిఆర్ అని చెప్పి బయట పెట్టవలసిన అవసరం రఘురామకృష్ణరాజు గారికి ఉంది. ఈ రోజు డిప్యూటీ స్పీకర్గా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి మరి ఒక ఐపీఎస్ అధికారిని ఫోన్ చేసి థ్రెటన్ చేద్దాం అనుకోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మరో ఆయన ఫ్రెండ్ ద్వారా థ్రెటన్ చేయడం అనేది దిగజారిపోయిన నైతిక విలువలకు రఘురామకృష్ణరాజు గారి యొక్క నైతిక విలువలకు నిదర్శనం. ఆయన నీతులు చెబుతున్నారు తప్ప ఎక్కడా కూడా ఆయన ఆచరణలో లేవనేది ఇప్పుడు కాదు గతం నుంచి కూడా మా అందరికీ, మా పార్టీలో ఉండి కూడా మా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మా పార్టీలో ఉండి ఎంపీగా ఉంటూ రాజీనామా చేయకుండా కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కోపం వచ్చిందండి, ఆయన పార్టీని తిడదాం అనుకుంటున్నారు, రచ్చబండ అనే ప్రోగ్రాం పెట్టి ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారో మనందరం కూడా చూసాం. ఆ రోజున కూడా ఆయన మా నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు, కానీ మా నాయకుడు తప్పు చేస్తున్నాడు, మా నాయకుడు ఆ విధంగా చేస్తున్నాడు అని ఆ విధంగా మాట్లాడుతూ ఈ రోజున ఏదో శుద్ధులు చెప్తున్నాడు రఘురామకృష్ణరాజు గారు. సరే, న్యాయం అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఈ కేసు విషయంలో పివి సునీల్ కుమార్ గారు కానీ సునీల్ నాయక్ గారు కానీ ఎవరిది ఎటువంటి పాత్ర లేదనేది వాళ్ళకు వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే సునీల్ కుమార్ గారు నిన్న కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, నేను కూడా ఇక న్యాయపరంగా ముందుకు వెళ్తాను, ఆ ముందుకు వెళ్ళి వాస్తవ విషయాలు ఏంటనేది కూడా అంతేకాదు ఆయన సస్పెండ్ చేసింది ఎందుకండి సునీల్ కుమార్ గారిని విదేశీ యాత్రలకు ఆయన చెప్పిన దేశాలకు కాకుండా చెప్పకుండా వేరే దేశాలకు వెళ్ళారనే విషయం మీద సస్పెండ్ చేయడమే కాకుండా దాని మీద సునీల్ కుమార్ గారు చెప్పడం జరిగింది, నేను ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, ఈ రకంగా అసలు ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయకుండా కూడా వెళ్ళిన ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు 10 మంది ఉన్నారు, వాళ్ళు ఎవరిని కూడా ఈ ప్రభుత్వం సస్పెండ్ చేయకుండా కేవలం కక్ష సాధించడం కోసం నా మీద మాత్రమే సస్పెన్షన్ వేటు వేసింది. ఇవన్నీ కూడా నేను భవిష్యత్తులో న్యాయపరంగా ఎదుర్కొంటూ ఖచ్చితంగా కోర్టులో ఈ విషయాలన్నీ తేల్చుకుంటానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు టార్గెట్ చేసిన అధికారులను కానీ నాయకులను కానీ ఖచ్చితంగా కక్షపూరితంగా వాళ్ళు ఈ రకంగా హింసిస్తారు, వాళ్ళు అరెస్టులు చేస్తారు, ముందుకు వెళ్తారు అనేది మనందరికీ అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీళ్ళు చేస్తున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క కుట్రాలు కుతంత్రాలు ఈ కక్షపూరిత వ్యవహారాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను సురేష్ గారు. రైట్, అంత పెద్ద స్థాయిలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టడం అనేది అంత ఈజీ కాదు, పర్టికులర్ పోలీస్ అధికారులకి పోలీసుల చేత అనేది నా అభిప్రాయం. చూద్దాం.